హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రాజకీయాల్లోకి ప్రవేశించనున్న ప్రముఖ సినీ నటుడు అండి. సో ఆయన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్. మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుందండి. జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో పనిచేశారు. తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించిన పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఆ తర్వాత నాగబాబుకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారము సాగింది. కానీ పవన్ ఖండించారు. ఇప్పుడు నామినేటెడ్ పదవులపైన కసరత్తులో భాగంగా నాగబాబుకు ఇవ్వాల్సిన పదవిపైన చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నాగబాబును రాజ్యసభకు పంపాలనే ఆలోచనలోనే పవన్ ఉన్నారు. అయితే రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే లేవు. 2026లో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ కానున్నాయి. కాబట్టి ఈలోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటమిలోకి మారి తమ పదవికి రాజీనామా చేస్తే నాగబాబుకు అవకాశం దక్కనుంది. దీంతో ముందుగా ప్రభుత్వంలోనే నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. సో తాజాగా నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు, పవన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. 3 పార్టీలకు పదవులు పంపకాలపైన అయితే ఒక తుది నిర్ణయానికి అయితే వచ్చారు. నాగబాబుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కనున్నట్టుగా సమాచారము. కానీ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వటం పైన చర్చ జరిగినా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీ రంగం ఇటు ప్రభుత్వంలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారము. ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేలాగా బాధ్యత తీసుకోవాలని అయితే పవన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నాగబాబు గారికి ఈ పదవిని ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుకు దక్కే పదవిపైన అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు. సో అధికారికమైన నిర్ణయం అయితే ఈ మేరకు వెల్లడి కావాల్సి అయితే ఉంది.